హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు విజయ్, ఆర్పిఎస్ఎఫ్. ఇంకా ఈ వీడియోలో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే డిస్కస్ చేద్దాం. దీనిలో భాగంగానే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అంటే మన ప్రిపరేషన్కి ఎంత టైం ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత మనకి ఈవెంట్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇంకా ఈవెంట్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, అసలు ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు టోటల్గా ఈ రిక్రూట్మెంట్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. ఇంకా అదేవిధంగా మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసరికి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఏజ్ గురించి, అంటే ఏ డేట్స్ మధ్య జన్మించిన వాళ్ళు ఎలిజిబుల్, బోన్ పెట్టిన డేట్స్ అనమాట. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డైరెక్ట్ 65లో జూలై 1ని కట్ ఆఫ్గా పెట్టి కొన్ని ఎగ్జాంపుల్ డేట్స్ అయితే చెప్పాడు. అది ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్స్ కోసం మాత్రమే. కాకపోతే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను, అంటే ఏ డేట్స్ మధ్య జన్మించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మొదలెడదామా? ముందైతే బోన్ బిట్వీన్ డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే ఈ నోటిఫికేషన్కి ఏ డేట్స్ మధ్య జన్మించిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి మనం తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీ యొక్క ఏజ్ లిమిట్స్ అనేవి ఈ విధంగా ఉండాలి. మీరు ఎస్ఐ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే మీరు యూఆర్ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాడెట్స్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 2వ తారీఖు 7వ నెల 1999 నుండి 1వ తారీఖు 7వ నెల 2004 మధ్య అయితే ఉండాలి. అంటే మీరు ఈ డేట్స్ మధ్య అయితే జన్మించి ఉండాలి. అదేవిధంగా ఓబీసీ క్యాడెట్స్కి 3 years అనేది ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు 1996 నుండి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు 2వ తారీఖు 7వ నెల 1994 నుండి 1వ తారీఖు 7వ నెల 2004 మధ్య ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ డేట్స్ మధ్యన ఉండాలి. మనం ఏజ్ అనేది మనం జూలై 1కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మీరు జూలై 1 అంటే 2024 జూలై 1కి మీ ఏజ్ అనేది ఎస్ఐ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాడెట్స్కి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్స్, ఓబీసీ, ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాడెట్స్కి ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ యూజువల్గా అప్లికేబుల్ అవుతుంది. ఇంకా కరోనాకి సంబంధించి అంటే కోవిడ్కి సంబంధించి ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఇస్తే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్స్ట్రా ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే మీకు యూఆర్ క్యాడెట్స్కి అందరూ కూడా అప్లికేబుల్ అవుతుంది. అది అయితే మీరు కానిస్టేబుల్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇచ్చిన డేట్స్ మధ్యన అయితే ఉండాలి. 2వ తారీఖు 7వ నెల 1999 నుండి 1వ తారీఖు 7వ నెల 2006 మధ్య అయితే జన్మించి ఉండాలి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాడెట్స్. ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు 1996 నుండి కూడా అప్లై చేసుకోవచ్చు. 2వ తారీఖు 7వ నెల 1996 నుండి 1వ తారీఖు 7వ నెల 2006 ఈ మధ్యన అయితే జన్మించి ఉండాలి ఓబీసీ క్యాడెట్స్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాడెట్స్ అయితే 1994 నుండి కూడా అప్లై చేసుకోవచ్చు. 2వ తారీఖు 7వ నెల 1994 నుండి 1వ తారీఖు 7వ నెల 2006 ఈ మధ్యన అయితే జన్మించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్, ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కామన్గా అప్లికేబుల్ అవుతాయి. ఇంకా ఏజ్ లిమిట్స్ గురించి అయితే ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మనకి నోటిఫికేషన్ అనేది ఈ 2 months లోపల వస్తే, అంటే జనవరి ఫిబ్రవరి ఈ 2 నెలల్లో కనుక నోటిఫికేషన్ వచ్చినట్లయితే 1 month అనేది మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం ఇస్తారు. మనకి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చినట్లయితే మార్చి మంత్ అంతా కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం ఉంటుంది. ఆ తర్వాత మనకి ఏప్రిల్ మే ఈ 2 months కూడా ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేరు. అంటే ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మినిమం 3 months అయితే ఎగ్జామ్ కోసం టైం ఇస్తారు. అంటే టోటల్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్తో కలుపుకొని 4 months అయితే మనకి ఎగ్జామ్ కోసం టైం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినట్లయితే మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఆఫ్టర్ మే, అంటే జూన్, జూలై, ఆగస్టు ఈ 3 months లోపల మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ 3 months ఎగ్జామ్ జరగదు, కానీ మనకి ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మనకు సుమారుగా ఒక 70-80 లక్షల మంది అప్లై చేసుకున్నప్పుడు 1 రోజు లేదా ఒక 10 days లోపు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం కష్టం కాబట్టి ఆల్ జోనల్ సంబంధించి షిఫ్ట్ వైజ్గా డేకి వచ్చేసరికి మినిమం 3 shifts వరకు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయవచ్చు. ఇంకా రిక్రూట్మెంట్ అనేది ఫాస్ట్గా జరపాలనుకుంటే ఎక్కువ మందికి ఒక 2 shiftsలోనే ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయవచ్చు. ఎలా వేసుకున్నా సరే మనకి 1 to 1.5 months అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. షిఫ్ట్లు పెరిగితేనేమో ఇంకా ఈ డేట్స్ అనేవి పెరగవచ్చు. ఇంకా మనకి ఏంటంటే జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 months లోపల మనకి ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అటు ఇటుగా. ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏం చేస్తారంటే కీ ఇస్తారు. కీ ఇచ్చిన తర్వాత మనకి ఈవెంట్స్ కోసం ప్లాన్ చేసుకుని ఆ తర్వాత మనకి ఈవెంట్స్కి సంబంధించి ఒక కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అంటే 1:10 రేషియోలో మనకి కట్ ఆఫ్ అనేది పెడతారు. ఈ కట్ ఆఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈవెంట్స్ కోసం వెళ్తారు. ఇక ఈవెంట్స్లో ఏంటంటే మాక్సిమం ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయిపోతూ ఉంటారు. మళ్ళీ సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఈవెంట్స్ కోసం మాత్రమే, అది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు. ఈ సెకండ్ లిస్ట్లో కూడా మళ్ళీ డిస్క్వాలిఫై అవుతుంది, మళ్ళీ థర్డ్ లిస్ట్ కూడా ఉంటుంది. ఈ విధంగా ఆల్ ఇండియా లెవెల్లో రిక్రూట్మెంట్ అంటే ఈ ఈవెంట్స్కి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి మనకి 1 to 2 months అయితే టైం అయితే పడుతుంది. 2018 నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా ఈవెంట్స్ జరిపినది ఒక క్లియర్గా ఒక వీడియో చేస్తాను, ఎన్ని లిస్టులు తీసాడు ఈవెంట్స్ కోసం అని చెప్పేసి.
ఆ తర్వాత ఏంటంటే మనకి ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్. అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. 2024 జనవరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చినట్లయితే మనకి మాక్సిమం కంప్లీట్ అయితే ఈ రెండింగ్ కల్లా మనకి ఈవెంట్స్ వరకు కంప్లీట్ అవుతాయి. ఎగ్జామ్, ఈవెంట్స్ కంప్లీట్ అవుతాయి. ఇంకా మనకి 2025 స్టార్టింగ్ వచ్చేసరికి జనవరి ఫిబ్రవరి ఈ టయానికి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత, ఈవెంట్స్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి 99 కాదు 100% జాబ్ వచ్చినట్టే. ఇంకా వీళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్కి వెళ్తారు. ఈ ప్రాసెస్ కూడా మనకి 1 నుండి 2 నెలలు అయితే జరుగుతుంది. అంటే మెడికల్, రీమెడికల్లో ఉంటారు. ఇంకా తర్వాత ఈ డాక్యుమెంట్స్ సరిలేని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్, రీమెడికల్ అంతా ప్రాసెస్ అంతా కూడా 1 to 2 months అయితే జరుగుతుంది. దీని తర్వాత కొంచెం టైం అయితే తీసుకుంటారు. ఒక 2-3 months అయితే టైం తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి పోలీస్ వెరిఫికేషన్ అవుతుంది. అంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఏ జోన్కి సంబంధించి వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ కూడా మన లోకల్ పోలీస్ స్టేషన్కి పంపిస్తారు. లోకల్ స్టేషన్ నుండి అంటే మన ఇంటి దగ్గర ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు వచ్చేసి మనకి ఏదైనా కేసులు ఉన్నాయా, ఇంకా ఏంటి మన క్యారెక్టర్, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుని ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి మన జోన్కి వెళ్తాయి. కలెక్టరేట్ ఆఫీస్ నుండి మళ్ళీ మనం ఏ జోన్కి అయితే సెలెక్ట్ అయ్యామో ఆ జోన్కి వెళ్తాయి. అప్పుడు మనకి ట్రైనింగ్ లెటర్ వస్తుంది. ఈ పోలీస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి మన రిపోర్ట్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే అప్పుడు మనకి ట్రైనింగ్ లెటర్ అనేది వస్తుంది. అంటే మన మీద ఏ ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకూడదు అంతే. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న కేసులు ఏమైనా ఉన్నా కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవని అది పెద్ద ప్రాబ్లం కాదు. ఆ తర్వాత మనకి ఈ ట్రైనింగ్ లెటర్ కూడా ఒక 10 days ముందే వస్తుంది. అంటే మనం ఎక్కడ రిపోర్ట్ చేయాలి, మనం ఏ ట్రైనింగ్ సెంటర్ రిపోర్ట్ చేయాలి, అంతా డీటెయిల్స్ కూడా అందులోనే ఉంటాయి. ఇంకా టోటల్గా మనకి రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మన ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నెక్స్ట్ ఇయర్ 2025 సమ్మర్ టయానికి మన ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే టోటల్గా మనకి ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరిలో కనుక నోటిఫికేషన్ వచ్చినట్లయితే టోటల్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి 1 to 1.5 year టైం అయితే పడుతుంది. అది కూడా ఏంటంటే ఫాస్ట్గా జరిగితే రిక్రూట్మెంట్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడ పెండింగ్ పడకుండా టైం టు టైం ఫాస్ట్ రిక్రూట్మెంట్ జరిగితే మినిమం 1 year నుండి 1.5 year పడుతుంది. ఇంకా ఆల్ ఇండియా లెవెల్ ఏమైనా పెండింగ్ పడితే మాత్రం ఇంకా లేట్ అవ్వచ్చు. ఇంకా మనకి ఆర్పిఎఫ్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది మ్యాక్సిమం ఫాస్ట్గానే కంప్లీట్ చేయడానికి చూస్తారు. ఎందుకంటే మనకి ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత 8 to 10 months వరకు కూడా ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఆ రిక్రూట్మెంట్ అనేది ఫాస్ట్గానే కంప్లీట్ చేయడానికి చూస్తారు. ఇంకా మీ ప్రిపరేషన్ అయితే బాగా హార్డ్గా చేయండి, కష్టపడి చదవండి. ఇంకా ఈ నోటిఫికేషన్లోనే మీరు మ్యాక్సిమం జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు కనుక నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఇప్పటి వరకు కూడా మీకు నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఇచ్చాను మీ ప్రిపరేషన్ కోసం యూజ్ అవ్వాలని చెప్పేసి. మీకు లాస్ట్ 3 weeks బ్యాక్ కూడా చెప్పాను నోటిఫికేషన్ తొందరలో ఉండండి, అలర్ట్ అవ్వండి, చదవండి, కష్టపడి చదవండి, హార్డ్ వర్క్ చేయండి అని చెప్పేసి. 1 month బ్యాక్ కూడా చెప్పాను నోటిఫికేషన్స్ రైల్వేలో మనకి జనవరి ఫిబ్రవరిలో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఉంటాయి. అది ఏఎల్పి టెక్నీషియన్ అవ్వచ్చు, ఆర్పిఎఫ్ అవ్వచ్చు అని. ఇంకా మన ఆర్పిఎఫ్ గురించి 1 year నుండి చెప్పుకుంటానే వస్తున్నాను. 2 months ఒకసారి, 3 months ఒకసారి, ఎప్పుడు మనకి అఫీషియల్ అప్డేట్ వచ్చినా సరే మీ ప్రిపరేషన్కి యూజ్ అవ్వాలని చెప్పి ప్రతి అప్డేట్ ఇస్తూనే వస్తాను. ఈ 1 yearలో నా అప్డేట్స్ ఫాలో అవుతూ నోటిఫికేషన్ ఉందని చెప్పేసి మీరు తీసుకుని ప్రిపేర్ అయినా సరే ఇప్పటి వరకు మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి మీరు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఐఎమ్ రెడీ, జాబ్ కొట్టడానికి నేను రెడీగా ఉన్నానని కాన్ఫిడెన్స్ వచ్చేది. కొంతమంది లైట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే అని కొంతమంది లైట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎనీవే మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ మన వీడియోస్లో రన్నింగ్ ప్రాక్టీస్ గురించి, ఇంకా లాంగ్ జంప్, హై జంప్ వీటి ప్రాక్టీస్ గురించి, ఆ తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు, మెజర్మెంట్స్ అనేది ఎలా తీస్తారు, అసలు బ్యాచ్కి ఎంతమందిని వదులుతారు, ఫిజికల్ ప్రాసెస్ అనేది అసలు ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. ఇంకా తర్వాత ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్రతిదీ కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి మన ఛానల్ వీడియో చూసి మీకు ఏదైనా డౌట్ ఉంటే దాని గురించి వీడియో చేయమనండి, లేదంటే ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కామెంట్లో తెలియజేయండి. నాకు సాధ్యమైనంత వరకు 99 కాదు 100% ఎఫర్ట్స్ నేను ఇస్తాను. మీ ప్రిపరేషన్ కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అది ఎగ్జామ్ ప్రిపరేషన్ అవని, ఈవెంట్స్ ప్రిపరేషన్ అవని, ఏదైనా సరే మీ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయినంత వరకు కూడా మీతో ఉంటాను. మీ అందరూ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.